హలో ఫ్రెండ్. హలో, ఎలా ఉన్నావు? బాగున్నాను. పళ్ళు ఎలా ఉన్నాయి? చాలా రుచిగా ఉన్నాయి. ఏమే పెళ్ళమా? ఏమిటండి? నీ కోసం పళ్ళు తెచ్చాను, తిను. ఎక్కడివండి? నా స్నేహితుడు కోతిచ్చిందిలే. ఆహా, అలాగా. ఆహా, ఎంత బాగున్నాయి. నా స్నేహితుడంటే ఏమనుకున్నావే మరి? అబ్బో అబ్బో. చూసావా మరి? కట్. ఓకే సార్. ఓకే. ఆడగొద్దు ఓకేనా మీకు? మీరు ఎక్స్పీరియన్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్, మీకు చెప్పేదే ఉందండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రీల్. కాలేజీ అడ్మిషన్స్ కి లాస్ట్ డే, నలుగురం కలిసి వెళ్దాం ఉంది. సౌందర్య ఇంకా రాలేదే. ఏమిటి ఇంత లేటు? సర్టిఫికెట్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్ని పోగు చేసుకొచ్చేసరికి ఈ టైం ఏంటి? మేము గంట నుంచి పడేరుస్తున్నాం, ఇంకా బస్సు రాలేదులే. ఇది కాస్త పట్టుకొని చెక్ చేయాలి. ఎందుకే అంత కంగారు పడతావు? సర్టిఫికెట్లు ఉన్నా లేకపోయినా నిన్ను అడ్మిట్ చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు హీరోయిన్ లా ఉన్నావు కదా. ఆ పప్పులే ఉడకమ్మా. శారదాదేవి కాలేజ్ చాలా స్ట్రిక్ట్. ఒక్క సర్టిఫికెట్ రాకపోయినా వచ్చిన సీటు కాస్త పోతుంది. కాంటాక్ట్ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ ఇందులో సంతకం చేయలేదు. ఒకసారి పెన్నివ్వు. ఏమిటి మిస్? బర్త్ సర్టిఫికెట్ అండి. ఎక్కడ? పైన. ఓ, అప్పర్ బర్త్ సర్టిఫికెట్. పట్టేశా. హలో హలో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిస్ సౌందర్య? నా పేరు మీకెలా తెలుసు? మీ సౌందర్యాన్ని బట్టి కనిపెట్టేశా. మీ వయసు 18 ఏళ్లు, డేట్ ఆఫ్ బర్త్ 16-10-1976, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు. పర్వాలేదు, వదిలేయండి. అవును, ఆడదానికి వయసు చాలా పెద్ద సీక్రెట్. దాన్ని ఏమిటి అలా గాలి వదిలేశారు? అది? బస్సు వెళ్ళిపోయిందా? మిస్ అయ్యానండి. పర్లేదు, పెళ్ళైపోతే మిస్సెస్ అయిపోతారు. జస్ట్ జోక్ చేశాను అంతేనండి. శారదాదేవి ఉమెన్స్ కాలేజ్ కు పోనీ. సారీ. చంపేస్తావా? ఎవడా నువ్వు? తిట్టతరా, నేనురా బాబీని. పక్కన కల్పన ఉంది కదా, కంగారులో గుద్దీశాను. కల్పన? హాయ్ కల్పన. హాయ్ ప్రసాద్. హౌ ఆర్ యు? మీకోసమే డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళాం. అక్కడ మీరు వెళ్ళిపోయారన్నారు. మీ డబ్బింగ్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అవును ప్రసాద్, కల్పనకి నీ డబ్బింగ్ అంటే చాలా ఇష్టం. మరి నీకు? నాకు ఇష్టమే. అబ్బా, ఎంతసేపు ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడుకోవడం. రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓ అవునవును, అదే కరెక్ట్. పదండి పద. కూర్చో. ఏంట్రా? కొట్టానంటే నేను ఎక్కడరా? మీరు వెళ్ళండి. అది కాదురా, నాకు కాస్త తోడురారా. ఎంతకాలం అని నన్ను తోడు పెట్టుకుని లవ్ చేస్తావురా? కల్పనతో నాకు పెళ్ళే వరకు. ఇవాళ వస్తాను. ఇవాళతో మీ ప్రేమ వ్యవహారం ఫైనలైజ్ అయిపోవాలి. అలాగే, థ్యాంక్ యూ. కల్పన గారు, మా బాబీ గారు వేసుకొచ్చే ఈ మారుతి కారు ఒక్కటే అనుకున్నారా? వీడికి స్పోర్ట్స్ కార్ ఇంకోటి ఉంది, వాళ్ళ నాయనమ్మ కొనిచ్చింది. అది చూసారంటే మీరు అదిరిపోతారు. దాన్నే ఉందండి, మీ డబ్బింగ్ అంతకంటే అదిరిపోయింది. అన్ని క్యారెక్టర్లు మీరేనా? నేను చూసి చాలా థ్రిల్ అయిపోయాను. దాన్నే ఉందండి, అది మామూలే. బాబీ, నువ్వు కల్పన గారికి ఏదో చెప్దామని వచ్చావు కదా? నేనా? అవే ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకసారి చేయి కడుక్కొస్తానండి. రారా? నేను స్పూన్తో తింటున్నాను. పూనే కడుక్కొద్దు కానీ. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ కల్పన. హాయ్. ఏమిటి ఒక్కదాన్ని వచ్చావా? మా ఫ్రెండ్ తో వచ్చాను. ఎవరు? అడుగు. లవ్వరా? నువ్వెలా అనుకుంటే అలా. ఏ ఆ గడ్డ ఉన్నతనా? చిచి, ఆ గళ్ళ చొక్క అతను. వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్. బాయ్. ఐ లవ్ యూ అని చెప్పరా? ఐ లవ్ యూ. నా దగ్గర కాదు, ఆ అమ్మాయి దగ్గరికి అని చెప్పు.
కల్పన గారు, నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. కొన్ని విషయాలు కొందరు చెప్తేనే బాగుంటుంది. వీడు చెప్తాడు కదా అని ఎదురు చూశాను. ఎరా బాబీ, చెప్తావా? నువ్వే చెప్పే. ఎంతకాలం ఇలా హోటల్లో గిట్టల్లో తిరుగుతామండి? ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ప్రసాద్, ఆర్ యు రియల్లీ సీరియస్? ఎస్. ఓహ్, థాంక్యూ. చూసావురా, మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పేయాలి. వీడే జీలపాకలాగా లాగాడు. ఓకే కదరా? మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వస్తే నాదే ఉంది. మీకు ఓకే కదండి? దిస్ ఇస్ టూ మచ్ ప్రసాద్. హౌ మచ్? టూ మచ్. ప్రసాద్, నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు కొంచెం బయటకు వెళ్తారా? బాబీతో మాట్లాడాలి. ఎస్ ఎస్, ఓకే ఓకే. సారీ, ఆయన ముందు చెప్పడానికి నాకు సిగ్గేసింది. న్యాచురల్లీ. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మీ ఫ్రెండ్ని వచ్చి మా అన్నయ్యతో మాట్లాడమనండి. నేను కూడా రావాలా? ప్లీజ్. అంతా ఆయన చెప్పే బదులు మీరు కూడా తోడుగా ఉండి హెల్ప్ చేయొచ్చుగా. ఓ ష్యూర్ ష్యూర్. వస్తానండి. 1 minute. ఏ ప్రసాద్, వద్దండి. కార్లో డ్రాప్ చేస్తానండి. కమాన్. ఒరే ప్రసాద్, వాళ్ళ అన్నయ్య మిలిటరీ అది ఇది అంటున్నారు. నాకెందుకో భయంగా ఉంది. మిలిటరీయే కాదురా, కమాండర్ ఇన్ చీఫ్ అయినా సరే వాడితో మాట్లాడి నేను ఒప్పిస్తాను. మీ నాన్నమ్మతో మాట్లాడే పూచి నీదే. ఆ తర్వాత నా బ్రెయిన్ తినకు. ఇంకోసారి ఆ గ్లాస్ లో ఈగ పడిందంటే దాని బతుకు నీ బతుకు పంజాబ్ అయిపోద్ది. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ పని చేయి. టేక్ కేర్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. హౌ ఆర్ యూ? హూ ఆర్ యూ? I am dubbing artist Prasad. I am Major Chandrakant coming from Bhutan. Glad to meet you. I am not glad to meet you. హాయ్ ప్రసాద్. అన్నయ్య, నేను చెప్పానే ఈయనే. హలో ప్రసాద్, కల్పనంతా చెప్పింది. ఇప్పుడు నిజంగా glad to meet you. వీడు బాబీ, నా ఫ్రెండ్. హలో. బాబీ కారు? మారుతి కారు. మారుతి కారు. ఓ ఐసి. రండి రండి, కూర్చోండి. రండి. మీరు కారు చాలా స్పీడ్ గా నడుపుతారట. ఇప్పుడు అంతేనండి, పెళ్ళైన తర్వాత మానుకుంటాడు. మీరు కూడా అంతేనా? నాకు అసలు కారే లేంది. నేను కొనిస్తానయ్యా. మీరా? ఎస్. నువ్వు చేసిన సహాయం ముందు ఇదెంత? నా చెల్లెలికి పెళ్లి కొడుకును చూడ్డానికి భూటాన్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు నీ వల్ల నా పని కాస్త సులభమైంది. ఇది సహాయం కాదా? కమింగ్ టు ద పాయింట్. ఏం చదువుకున్నావు? నేనా సార్? నేను ఎంఎస్సి, వీడు ఎంకామ్. ఇతను చదివితే ఎంత, చదవకపోతే ఎంత. నిజమే కదా? అవును. నువ్వు ఇంత చదువుకొని ఈ డబ్బింగ్లు ఎందుకు? నీ సంపాదనతో నీ కుటుంబాన్ని పోషించుకోగలవా? ఏదో లేండి సార్, నా వల్ల వీలైనంత ప్రయత్నం చేస్తాను. అది సరే, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మేము ఇవాళ రెడీ. ఏమంటావు కల్పన? మేము రెడీ. ఏమంటావురా బాబీ? నాయనమ్మ ఏమిటి? మరేం లేదండి, వీడికి గాని నాకు గాని తల్లిదండ్రులు లేరు కదా, అందుకే అన్ని విషయాలు నేను మాట్లాడాను. ఫైనల్ గా ఒక్క మాట నాయనమ్మ కూడా చెప్పేసి. మీ నాయనమ్మ కాదు, వీడి నాయనమ్మ. ఆయన నాయనమ్మతో నువ్వెందుకు చెప్పాలి? అన్నయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బ్రదర్స్ లా ఉంటారు. నాయనమ్మతో మాట్లాడుకుంటారు. సో వాట్? ఓకే ఓకే, అయితే మాట్లాడి వెంటనే చెప్పండి. మరైతే మేము బయలుదేరుతామండి. వెళ్ళండి. నానమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది సార్. మీకోసం చాలా చోట్ల ట్రై చేశాం, మీరు ఎక్కడున్నారో తెలియలేదు. She is in cardiac myopathy. Please give Calcigard dioxin tablets. ఏమేం డాక్టర్ గారు? ఇట్స్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. అంటే సీరియసా? సీరియస్ అంటే సీరియసే. చూడు బాబు, నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. ఆవిడ బతికేది కొన్ని గంటలు మాత్రమే. బాధపడకు బాబు. మీ పేరెంట్స్ చిన్నతనంలోనే ఎయిర్ క్రాష్లో పోయారు. అప్పటి నుంచి మీ నాయనమ్మేగా పెంచింది. అఫ్ కోర్స్ బాధగానే ఉంటుంది. ఏం చేద్దాం?
ఏజ్ కూడా దాటిపోతోంది. సంవత్సరం క్రితం ఇచ్చి నాన్నమ్మ పెళ్లి చేసుకోరా చేసుకుంటే చూసిపోతాను అని చెప్తూ ఉండేది. కానీ నేనే ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. ఈ మధ్య ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇవాళ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి కూడా ఫైనలైజ్ చేశాను. ఈ విషయం నాన్నమ్మతో చెప్తే ఎంతో మురిసిపోతుందన్న ఆతృతతో పరిగెట్టుకుంటూ వచ్చాను. కానీ నాన్నమ్మ, డాక్టర్ గారు, నాన్నమ్మ ఒక్కసారి కళ్ళు తెరిస్తే చాలు ఈ విషయం వాడితో చెప్పుకుంటాను. కనీసం ఆవిడ చివరి గడియలో నేను ఈ విషయం చెప్పానని తృప్తి నాకుంటుంది. డాక్టర్ గారు, ఆవిడ స్పృహలోకి వస్తున్నారు. నానమ్మా, నేను బాబీని. నానమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సార్ 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 నమస్తే. మీరు మేనేజర్ గారా? అవును. మీరెవరు? ప్రెస్ రిపోర్టర్ సార్. మీరు వినే ఉంటారు, ఎర్లీ బర్డ్. ఎక్కడన్నా ఏదైనా జరిగిందనుకోండి ఫస్ట్ నేనే రిపోర్ట్ చేస్తూ ఉంటాను. అందుకే ఇక్కడ కూడా. సార్, ఏమిటి పరిస్థితి? ఆశలు అంతేనా? ఇంకా తెలియదు. ఆవిడ మనకిక లేదు అన్న వార్త పబ్లిష్ అయింది అనుకోండి, షాకింగ్ న్యూస్. ఆవిడ ఉందయ్యా. ఏంటమ్మా? ఎవరు? నేను బాబీని. అబ్బాయి ఎవరు? అమ్మాయా? ఓ, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయా? ఆ అమ్మాయిని నేను చూడాలి. అమ్మాయిని చూడాలా? ఇప్పుడే పిలిపిస్తాను అన్నమ్మా, ఇప్పుడే పిలిపిస్తాను. సార్ 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 సార్, మీరు శారదమ్మ గారి మనవడే కదా? అవును సార్. ఆవిడ స్త్రీల అభ్యుదయానికి జీవితాంతం కృషి చేశారు కదండి? అవునవును. ఆవిడ ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు కదండి? ఐ థింక్ 1981-82 ఆ ఏరియా. సార్, నన్ను ఫోన్ చేసుకొని ఇస్తారా? ఏదైనా పేపర్ వాళ్ళకా సార్? నేను ఇక్కడ ఉన్నాను కదా. కాదు. అయితే ఓకే సార్. సార్, ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే బయట వెయిట్ చేస్తుంటాను సార్. వెయిట్ చేస్తుంటాను. ఏమండి, నాకు ఫోన్ వచ్చిందా? అవునండి. హలో, ఏంట్రా బాబీ? ఏంటి, మీ నాయనమ్మకి హార్ట్ అటాక్? అవునరా, 2-3 గంటల కన్నా బ్రతికేలాలేదు. కల్పన చూడాలని ఆశపడుతోంది. ఈ పరిస్థితిలో నాన్నమ్మను వదిలి నేను బయటికి రాలేను. నువ్వు అర్జెంటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఇక్కడ తీసురా ప్లీజ్. డోంట్ వరీ రా, డోంట్ వరీ. కల్పన అరగంటలో మీ ఇంట్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్, రావయ్య ప్రసాద్, వాట్ ఏ సర్ప్రైజ్. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. 100 ఏళ్ళు కరెక్ట్ టైంకి వచ్చావు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పెళ్ళి ఒకటే ముఖ్యం, తత్మావని అనవసరం. కల్పన, బావగారు వచ్చారు చూడు. సార్, బాబీ రాలేదు, నేను ఒక్కడే వచ్చాను. నాకు తెలుసయ్యా, ఇక మీద నువ్వు ఒక్కడే వస్తావు. వాడెందుకు పానకర్ల పుడకలాగా? మీరేం మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు సార్. అంతే అంతే, నీకేం అర్థం కాదు. మంచి పెళ్లి మూట్లో ఉన్నావుగా. హాయ్ ప్రసాద్, ఎప్పుడొచ్చా? ఏం తీసుకుంటా? ఇక మీద నీ చేత్తో విషయం ఇచ్చినా తీసుకుంటాడు. ఏదో ఒకటి తీసుకురామ్మా. ఏం బావగారు? బావగారా? అయ్యా చంద్రకాంత్ గారు, ఇతనేనా? ఇతనే ప్రసాద్, నా కాబోయే బావగారు. బావగారు, ఒక నిమిషం. ఏ పంతులు, ముహూర్తాలు చూసేవా? అయ్యా, ఈ నెలలో 7 ముహూర్తాల వరకు ఉన్నాయి. అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు చూసి ఏ ముహూర్తమైనా నిర్ణయించుకోవచ్చు. అయ్యా, తమ నక్షత్రం. సార్, నేను చెప్పేది కొంచెం వినండి. బావగారు, లవ్ నాకు తెలియకుండా చేసుకున్నారు. అట్లీస్ట్ పెళ్ళైనా నా ఇష్ట ప్రకారం జరగనివ్వండి. నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. పెళ్లి అందరూ కొట్టేస్తాను. అది కాదు సార్, అసలు ఒక చిన్న కన్ఫ్యూషన్ జరిగింది. అదేమిటంటే, స్వీట్ సంగతి తర్వాత. సార్, అసలు ఏం జరిగిందంటే, అట్లా చూస్తావు? కుక్క నోట్లో. అది కాదు కల్పన. అయ్యా, తమ నక్షత్రం అంటే హలో, ఏమిటి? చెప్పుతో కొడతా. ఆలివ్ గ్రీన్ బీరువా వేరే వాళ్ళకి ఇస్తావా? నా చెల్లెలు ఇష్టపడి రిజర్వ్ చేసుకున్నది వేరే వాళ్ళకి ఎలా ఇస్తావు? మర్యాదగా బీరువా పంపించు, లేకపోతే నువ్వు నీ షాపు ఒక తూటాతో లేచిపోతుంది. ఇడియట్, పెట్టేయా ఫోను. బావగారు, మీ పెళ్లి కోసం నా చెల్లెలు సెలెక్ట్ చేసుకుంటా.
నా చెల్లెలు ఇష్టపడిన వస్తువు ఏదైనా సరే దక్కి తీరాలి, లేదంటే ఎవరికీ దక్కకూడదు. అదే నా పాలసీ. ఇందాకటి నుంచి మీరేదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పాలనే వచ్చాను, కానీ ఇప్పుడు చెప్పలేను. నువ్వే పెళ్లి కొడుకు అనుకుంటున్నారా? ఇదెక్కడ కన్ఫ్యూషన్ రా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు ఎలా? అమ్మాయి వచ్చిందా నిమిషానికి నాన్న అడుగుతూనే ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది మీ నాన్నమ్మని సంతృప్తి పరచడం, అంతే కదా? అవునరా, అంతే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మీ నాన్నమ్మ చూడలేదు కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడకి చూపిద్దాం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అమ్మాయి ఎవరు? నాతో పాటు డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి నేను తెస్తాను కదా. నువ్వు ఊరికే ఫీల్ అవ్వక ఆవిడకి ఏం కావాలో చూడు. వస్తా. అది కాదురా. అట్లేరా. సార్ మీకు ఫోన్ సార్. హలో బాబీ, నేనురా. సారీరా, వచ్చేవాళ్ళు ఎవరో దొరకలేదు, దొరికిన వాళ్ళు ఎవరో రావడం లేదు. ఒరేయ్, ఎవరో ఒకళ్ళు వచ్చి తీరాలి. వాళ్ళు ఎవరు అన్నది నాకు అనవసరం. జస్ట్ 1 hour, 1 గంట. వాళ్ళు ఎంత డబ్బు అడిగినా సరే, ఐ జస్ట్ డోంట్ కేర్. నాకు కావాల్సిందలా నాన్నమ్మ. నాకు నాన్న, అమ్మ, అన్నీరా. నన్ను ఎంతో ముద్దు చేసి పెంచింది. నేను ఏం కోరితే అది ఇచ్చింది. తను ఎప్పుడు నన్ను ఏమీ అడగలేదురా. ఇప్పుడు తన చివరి క్షణాన్ని కోరింది. అది చాలా చిన్న కోరికరా. అది కూడా తీర్చకపోతే నేను ఎందుకురా? ఊరుకోరా, ఊరుకో. నేనున్నాను కదా, ఏదో ఒకటి చేసి ఎవరినో ఒకరు నేను తీసుకొస్తానుగా. బీ బ్రేవ్. అలాగే, థ్యాంక్ యూ డాక్టర్. సార్, ఎవరు అమ్మాయి వచ్చింది? ప్రసాద్ గారు పంపారట. ప్రసాద్ పంపించాడా? త్వరగా రమ్మని చెప్పు, క్విక్. నాన్నమ్మా, అమ్మాయి వచ్చేసింది. నాన్నమ్మా, అమ్మాయి వచ్చింది. మా అమ్మగారు. నీ పేరు? సరోజిని. ఒరే, నువ్వు ఏం చేయమంటావురా? ఎవరిని అడిగినా సారీ సారీ అన్నారు. అందుకే నేనే శారీ కట్టుకుని వచ్చాను. చాలా సారీరా, నా గురించి చాలా శ్రమ పడ్డావు. దాందే ఉందిలేరా. ఏది ఏమైతేనే మనం అనుకున్నది చేసాం. నాకంతే చాలు. వస్తానే. ఒరే, ఒక్క అరగంట. ఎటు పోయి ఎటు వస్తుందో. అవునవును, ఎటు పోయి ఎటు వస్తుందో. సార్ 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 ఎలా ఉంది సార్ బ్లడ్ ప్రెషరు? ఆవిడ ప్రెషర్ కంటే నీ ప్రెషర్ ఎక్కువైందయ్యా. అమ్మగారు పిలుస్తున్నారండి. మిమ్మల్ని కాదండి, ఆవిడ్ని. ఏమిటి? ఈ మందు మీరే ఇవ్వాలట. నేనిస్తే వేసుకోవటం లేదు. మా అమ్మగారు మందు. వెళ్ళిపోకు, ఇక్కడే కూర్చో. నువ్వా? ఏంట్రా? నీకు గుడ్ న్యూస్. నానమ్మ కండిషన్ బాగుంది. డాక్టర్ గారు ఇప్పుడే టెస్ట్ చేసి వెళ్ళారు. బ్రీతింగ్ ఇస్ నార్మల్, ఆక్సిజన్ కూడా తీశారు. వెరీ గుడ్. అయితే నేను వెంటనే బయలుదేరా. నిన్నే కలవరిస్తోంది. ఇప్పుడు అర్జెంట్ గా తీసుకురామంది. ఇప్పుడా? ఒక నిమిషం. అమ్మో, త్వరగా.
సార్ 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 మేడం మీరు కాబోయే ఏమిటి అయిపోయాను. మేడం ఆవిడ గురించి మీరేమనుకుంటున్నారు? మీరేమీ అనుకోనంటే మీరేమీ అనుకోకుండా ఉండటమే మంచిదని నేను అనుకుంటున్నాను. పదరా, పదండి. పదరా. సరోజిని, ఏమిటి మామగారు? కూర్చో. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎక్కడికి వెళ్ళలేదు మామగారు, ఇక్కడే ఉన్నాం. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకెంతో ప్రశాంతంగా ఉంది. నువ్వు రావడం నా అదృష్టం. ఇక నుంచి నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి, ఎక్కడికి పోకూడదు. వాడెక్కడ పోతాడు? ఇక్కడే ఉంటాడు. ఉంటుంది ఉంటుంది. ఓ మిరాక్యులస్. కండిషన్ చాలా బాగుంది. బీపీ, పల్స్ అంతా నార్మల్గా ఉంది. షుగర్ కూడా కంట్రోల్ అయింది. వెరీ సర్ప్రైజింగ్, వెరీ సర్ప్రైజింగ్. ఐ థింక్ దీనికి అంతకీ కారణం ఈ అమ్మాయి. బట్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోసారి ఆవిడకి షాక్ వస్తే ఇంతకంటే సీరియస్ అవుతుంది. అప్పుడు ఎవరు ఏం చేయలేరు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్. చూడమ్మా, నిన్నే ఆవిడ్ని నువ్వు కొంతకాలం పాటు జాగ్రత్తగా చూస్తూనే ఉండాలి. ఏమైంది? ఏమైంది? ఏమైందేంట్రా? మీ ముసలావిడ కనపడిన ఆడదానికల్లా నన్ను పరిచయం చేసేస్తుందిరా. నా చుట్టూ ఆడవాళ్ళు. స్విమ్మింగ్ పూల్లో మేము 50 మంది ఆడవాళ్ళం. మా చుట్టూ 40 మంది కుర్రాళ్ళురా. అమ్మో, ఈ వేషంలో ఉక్కిపోతూ చిక్కిపోతూ నేను మాత్రం ఇక్కడ ఉండలేను రా నాయనా. నేను పోతాను. ప్రసాద్, ఎక్కడికి వెళ్తున్నావు? కొంపకి. ఇంకెక్కడ కొంపరా? నువ్వు బాకీ ఉన్న అద్దె కట్టేసి సామాన్ అంతా గంపకెత్తి తీసుకొచ్చేసా. నీ రూమ్ ఖాళీ చేసేసా. హై హీల్ చెప్పుతో కొడతా. నువ్వెవడరా నా రూమ్ ఖాళీ చేయడానికి? నీ ఫ్రెండ్ ని హెల్ప్ చేద్దామని. నువ్వు ఫ్రెండ్ కాదురా, పుండువి, ఎనిమివి, విలన్వి. చిచ్చి, ఇదేమిటి?